రుతుపవనాలు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక కర్ణాటక, కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 వారాల పాటు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తిరిగి వేగం పుంజుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా దేశ పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరాన్ని వానలు ముంచెత్తగా కేరళలోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక భారీ వర్షాల ధాటికి గుజరాత్ అతలాకుతలమైపోయింది. గుజరాత్ లోని బోటాడ్ జిల్లా గాధడా ప్రాంతంలో పల్లె పట్నం తేడా లేకుండా నీట మునిగాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. కాలనీలు కాస్త చెరువులుగా మారిపోయాయి. చాలా చోట్ల ఇళ్లు నీట మునిగాయి. అతి భారీ వర్షాలతో గుజరాత్ లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దైపోతున్నాయి. భావనగర్ గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతంలో గంటల పాటు వర్షాలు దంచుకొడుతున్నాయి. గిర్ సోమనాథ్, జునాగఢ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భావనగర్ జిల్లా మహువా తాలూకాలో భారీ వర్షాలతో రహదారులను వరదలు ముంచెత్తాయి. దథ గ్రామం నుంచి రాణివాడకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే సమయంలో ఓ వృద్ధుడు ఆ నీటిలో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు నీటిలో కొట్టుకుపోయాడు. చెట్లలో చిక్కుకుపోయిన వృద్ధుడిని 2 గంటల పాటు శ్రమించి గ్రామస్తులు కాపాడారు. భారీ వర్షాలతో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ గజగజలాడుతున్నాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ముంబై నీట మునిగింది. ముంబై వడాలాలో 161.4 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. మాండ్యాలలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పూణే జిల్లా లోనావాలలో 123 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. గురివాన్లో 84, బీరాలో 153, సిర్గావ్లో 180, తమ్హాయినీలో 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలో వరదల ధాటికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో తీర ప్రాంతాలైన ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళూరు దగ్గర సముద్రం ఉప్పొంగుతోంది. హుబ్లీ ప్రాంతంలో రోడ్లు నీట మునిగాయి. కేరళలోని మలప్పురం, కోళికోడ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాసర్గోడ్లో ఓ మహిళ నీట మునిగి మృతి చెందింది. అలప్పులలో విద్యుద్ఘాతంతో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. పద్దానంతిట్ట, త్రిశూర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.